మందమర్రి పట్టణంలో జాతిపిత మహాత్మాగాంధీ 76వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ అంగడి బజార్ ప్రాంతంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ బ్రిటిష్ పాలకులతో పోరాడి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని, శాంతి అహింస మార్గంలో నడిచిన గాంధీజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు రజని, ఎండి జమీల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రార్థనా మందిరంలో నుండి ప్రార్థన చేసుకొని మహాత్మా గాంధీ బయటకు వస్తున్నటువంటి సందర్భంలో నాథూరాం గాడ్సే గారు వారు తుపాకులతో కాల్చి మహాత్మా గాంధీ గారిని హతమార్చడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మన దేశం కోసం పోరాటం చేసి మనకు స్వాతంత్రం రావడం కోసం మన దేశ ప్రజలు శాంతియుతంగా మంచిగా బ్రతకాలనేటువంటి పోరాటం చేసినటువంటి వారిని హతమార్చడం, చంపడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఉప్పు సత్యాగ్రహం చేస్తూ శాంతియుత పోరాటం చేస్తూ మన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహాత్మా గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించినటువంటి, మరొక చెంప చూపించినటువంటి మహాత్మా గాంధీ గారు వారి కోసం ఎంత చెప్పినా తక్కువే. దేశవ్యాప్తంగా ఈ రోజున మహాత్మా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాలు కానీ, జయంతి కార్యక్రమాలు కానీ ప్రతి సంవత్సరం అందరూ పండుగ దినంలాగా చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమర్రిలో మాత్రం ఈరోజు అందరం కూడా మహిళా సోదరిమణులు అందరి సమక్షంలో ఈరోజు జరుపుకోవడం చాలా గర్వంగా ఉన్నది. అదేవిధంగా ఈనాడు ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గం ఉన్నటువంటి కార్యకర్త నాయకులందరూ కూడా మహాత్మా గాంధీ గారి వారి త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరం అంతగా పైన ఎంతో కొంతైనా మనం పార్టీ కోసం, మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకున్నట్టయితే అందరం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మనం పోరాడవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మనకు ఖచ్చితమైనటువంటి స్వేచ్ఛ కలిగింది. ఎందుకంటే అక్కడ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు యువ నాయకులు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మన చెన్నూరు నియోజకవర్గానికి వివేక్ వెంకటస్వామి గారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిలో అడుగుపెట్టాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వినోద్ అన్న గారు కూడా ఆనాడు వివేక్ అన్నతో పాటు మిగతా నాయకులతో పాటు తెలంగాణ రావాలని పోరాటం చేసినటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి వివేక్ అన్న, వినోద్ అన్న కూడా వారు కూడా ప్రజలు గుర్తించి గెలిపించడం జరిగింది. కావున మనం ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వంలాగా కాకుండా మనం కార్యకర్తలమంతా కలిసికట్టుగా మమేకమై మనం ఒక్కటిగా ఉండి గెలిచిన నాయకులకు సపోర్ట్ చేస్తూ నియోజకవర్గాలలో ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా పెద్ద నాయకుల దృష్టికి తీసుకుపోయి మనం ఇది చేయించాలని వాళ్ళ దృష్టికి తీసుకుపోయినట్టయితే వారికి సహకరించిన వాళ్ళం అవుతాం. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం డెవలప్ కావడం కోసం అందరం కష్టపడి పనిచేస్తూ ఎటువంటి విభేదాలు లేకుండా అందరం ఒకటే ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను నేను. మహాత్మా గాంధీ ఆశయాలు కొనసాగిద్దాం మహాత్మా గాంధీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, వివేకన్న నాయకత్వం, వివేకన్న నాయకత్వం, వినోదన్న నాయకత్వం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఫోటో దియనా?